తెలుగుదేశం, జనసేన, బీజేపీలని ఎన్నుకున్నారు ప్రజలు. రోజు కూర్చుని జగన్‌ని 11 సీట్లకు పరిమితం చేసి ఆయన్ని అసలు పట్టించుకోవడం మానేస్తే జనం, ఆ జగన్‌ని రోజు నామస్మరణ చేసి ఏ జగన్నాథుడిని స్మరిస్తే సరిపోతుంది గానీ జగన్నాథుడిని స్మరిస్తున్నారు వీళ్ళు. పర్యవసానం జరుగుతున్నటువంటిది. సరే నిన్న అక్కడికెళ్ళి 'లెవెన్ రెడ్డి లేడా' అని లోకేష్ మాట్లాడాల్సిన అవసరం ఏంటి? లేపోతే స్టీల్ ప్లాంట్‌ని జగన్ అమ్మేయబోతే మేం కాపాడామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఏంటి? అదంతా ఒక ఎత్తైతే నిన్న నాదెళ్ల మనోహర్ గారు తెనాలి నియోజకవర్గం ఆయన 2 ఏళ్ళు అయిపోయింది ఎన్నికలైపోయి, గెలిచేసి సీఎం అయిపోయి మంత్రి అయిపోయి. తీరా చూస్తే అక్కడ చెత్తంతా అట్లా ఉందంట, తీయట్లేదట మున్సిపాలిటీ. జగన్ ప్రభుత్వం అనుకుంటున్నారా? ఇది మా ప్రభుత్వం అన్నారట. ఏంటో నాకు అర్థం కాలేదు. జగన్ ప్రభుత్వం ఏమన్నా చెత్త అంతా రోడ్ల మీద పోయమందా? ఇంటింటికి వచ్చి తీసుకెళ్లారు. వాళ్ళు ఇంటింటికి వచ్చి చెత్త తీసుకెళ్తుంటే చెత్త ప్రభుత్వం చెత్త అని చెప్పేసి చెత్త పన్ను అంటూ చెత్త మాటలు మాట్లాడింది వీళ్ళే కదా. బేసిక్గా ఇవాళ చూడండి ఎక్కడికక్కడ మళ్ళీ డంపింగ్ యార్డ్లు. ఆ రోజున జగన్ మొత్తం అసలు ఎక్కడా కూడా చెత్త కుండీలు ఉండే పద్ధతి లేకుండా చేశాడు. ఇంట్లో నుంచి ఏ రోజుకు ఆ రోజు తీసుకెళ్ళాడు. అటువంటిది డబ్బులు తీసుకున్నారు. ఎస్, మామూలుగా కూడా ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు. డబ్బులు తీసుకోకుండా ఏం తీసుకెళ్తారా మున్సిపాలిటీ వాళ్ళు. అది కామన్గా జరుగుతుంది. అప్పట్లో జగన్ దాన్ని ఏం చేశాడో చట్టబద్ధం చేశాడు. 50 రూపాయలు పెట్టితే ఇళ్ళకి వచ్చి తీసుకెళ్తారన్నట్టు. దాన్ని ఇక్కడ మనం ఇది చేసాం. సరే, జనాల్ని మనం మాట్లాడేది వెళ్ళిపోయింది. ఇప్పుడు చెత్త తొలగించకపోతే తప్పు మున్సిపాలిటీది. చేతనైతే కమిషనర్ మీద చర్య తీసుకో, లేకపోతే శానిటేషన్ డిపార్ట్మెంట్ మీద హెడ్ మీద చర్య తీసుకో. మాదేమన్నా జగన్ ప్రభుత్వం అనుకుంటున్నావా? చూస్తా ఊరుకునేట్టు 2 ఏళ్ళు చూస్తా ఊరుకుంటేనే కదా ఇప్పుడు జరిగింది. అదంతా కూడా చెత్తగా ఉందన్నటువంటిది. కానీ రోజు ఈ జగన్నామస్మరణ, మన వైఫల్యాలకి జగన్నామస్మరణ ఏంటో ఆలోచించుకోవాల్సింది.